హలో ఎవ్రీవన్, వినాయక చవితి రోజు మార్నింగ్ ఎంత ఇష్టంగా ఆనందంగా స్వామివారిని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తాము. అదే రోజు ఇంట్లో నుంచి స్వామివారిని సాగనంపాలంటే అంతే బాధగా అనిపిస్తుంది కదా. ఎంత ఆనందంతో ఇష్టంగా ఇంటికి తెచ్చుకున్నామో అంతే ఆనందంగా ఇష్టంగా సాగనంపాలి. కాబట్టి నేను మా చిట్టల్లి మా హస్బెండ్ కలిపి వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ఈ చెరువుకి రావడానికి ఒక 10 minutes అయితే పడుతుంది బైక్ మీద. అదే నడుచుకుని అయితే ఒక 15 minutes పడుతుంది అనమాట. ఇంకా మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా చెరువే అనమాట. చాలా పెద్ద చెరువు. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా మా ఊర్లో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గరే వినాయకుడిని పెట్టేస్తాను. లాస్ట్ ఇయర్ నుంచి మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ చెరువులో అయితే స్వామివారిని నిమజ్జనం అయితే చేస్తున్నాను. వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేస్తాను. ఈ ఇయర్ నిన్ను ఎంత ఇష్టంగా ఆనందంగా మా ఇంటికి తీసుకొచ్చి పూజించాను, అంతకంటే ఎక్కువ ఆనందంతో నెక్స్ట్ ఇయర్ మా ఇంటికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకున్నాను. అలాగే అందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కూడా ఆశీర్వదించమని కోరుకున్నాను. నేనైతే ఈ ఇయర్ వినాయకుడిని ఇంత ఆనందంగా నిమజ్జనం చేశాను. మీరు ఎలా నిమజ్జనం చేశారో కమెంట్ చేసేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. మరి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.